వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక సమ్మర్ పిల్లలకి మాక్సిమం కొన్ని చోట్ల పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకొందరికి ఒక 2-3 రోజుల్లో ఫినిష్ అయిపోతాయి కదా. వాళ్ళని ట్రిప్కి తీసుకోవాలంటే ఏంటి? సో ఈ మధ్యకాలంలో ప్యాకింగ్ అంటే చాలా ఈజీ అండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ వచ్చేసినాయి అన్నారు. సో అసలు సమ్మర్ గ్యాడ్జెట్స్ ఏంటి అండ్ దాంతోపాటు ట్రిప్కి యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ ఏమున్నాయి అండ్ వాటి కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఏమైనా ఆఫర్లు ఇస్తారా సమ్మర్ అని చెప్పేసి ఇట్లాంటి విషయాలనే తెలుసుకుందాం. సో మ్యాక్సిమం మనం స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమేమి వచ్చినాయి, ఎందుకంటే అవి మన పని తక్కువ చేస్తాయి, మన క్యారింగ్ కూడా చాలా వెయిట్లెస్గా ఉండేటట్టు చూస్తాయి అనమాట. సో అందుకని నేను ఇక్కడ తీసుకొచ్చిన మిమ్మల్ని. సో చూద్దాం ఈసారి అసలుకి సమ్మర్కి రిలేటెడ్ ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయి అండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమి ఉన్నాయి అండ్ మనం కంఫర్టబుల్గా ట్రిప్ వేసి రావడానికి అండ్ ఇన్ బడ్జెట్లో ఉండడానికి ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు పిల్లలకు హాలిడేస్ కూడా ఉంది కాబట్టి కొంత వాళ్ళకి ఎంటర్టైనింగ్గా కూడా ఉండాలి. సో వాళ్ళ కోసం ఏం తీసుకుంటే బెటర్, ఇట్లాంటి విషయాలు నేను తెలుసుకున్నాను. చలో ఒకసారి చూడండి గ్యాడ్జెట్స్ మీరు కూడా. సో గ్యాడ్జెట్స్ చూసిన తర్వాత వాటి గురించి అసలుకి అవి ఎట్లా యూజ్ అవుతాయి అండ్ దాంతోపాటు వాటి కాస్ట్ ఎంత, ఇట్లాంటి ముచ్చట్లు అన్నీ కూడా నేను చెప్తాను. స్టోర్లకు అయితే నేను వచ్చేసిన మెయిన్గా ఫస్ట్ సమ్మర్ ప్రోడక్ట్ చూద్దాం, ఎందుకంటే ఎండ మస్తు మండిపోతుంది. పిల్లల్ని తీసుకొని బయటకు పోవాలంటే సుక్కలు కనిపిస్తుంటారు పేరెంట్స్, అందుకని ఇప్పటికే అందరు చాలామంది సర్చ్ చేస్తుంటారు. సో ఏమైతే బెటర్గా ఉంటుంది బయటకు ప్యాక్ చేసుకొని తీసుకోవడానికి అని. సో అదే అడుగుతాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో ఎండ అయితే ఫుల్ మండిపోతుంది. ఫస్ట్ ప్రయారిటీగా మాకు సమ్మర్కి ఫస్ట్ ఫ్యాన్స్ ఏమున్నాయి చెప్పండి. పిల్లలు బయట ఆడుకునేటప్పుడు కూడా చల్లగా కావాలి. ఎస్ మ్యామ్, ఇది ఒకటి కొత్తగా వచ్చిన ఫ్యాన్ మేడం, మిస్ట్ ఫ్యాన్ అనమాట, రెట్రో అనమాట. బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అరే చాలా లైట్ వెయిటెడ్గా ఉంది. హ్యాండ్ బ్యాగ్ లో అయినా, లేడీస్ అయినా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇట్లా మిస్ట్ లాగా కూడా వస్తూ ఉంటుంది, చూడండి మీరు గమనిస్తే. ఇదేంటి వాటర్ అనేది ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి, ఇక్కడ మిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఇది రెట్రో మోడల్ అనమాట, పైకి కిందికి ఇలా. ఓకే, ఈజీ టు హ్యాండిల్ అనమాట. వాళ్ళు హ్యాపీగా ఇట్లా పెట్టేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఎంత టైం వస్తుందండి ఇది? ఇది మ్యాక్స్ ఒక 1 అవర్ పైన వస్తుంది. 1 అవర్ పైన 1 అవర్ వస్తుంది. చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా, బుజ్జి బుజ్జిగా. ఇక లోపల చిన్న ఫ్యాన్ కూడా ఉంది అండ్ ఇది ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడంటే ఇగో ఈడ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇట్లా క్యారీ చేయొచ్చు. సో మాక్సిమం నాకు తెలిసి ఇది పెద్దలు ఈజీగా సమ్మర్లో ఎక్కడికైనా బయటకు పోయేటప్పుడు మాక్సిమం ట్రిప్స్కి కూడా ఇది బాగా యూజ్. ఇది ఏమంటే మనకు ఒకసారి చార్జ్ చేస్తాం కాబట్టి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు, మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ప్లగ్ ఇన్ అయితే కాదు, ఈవెన్ పవర్ బ్యాంక్ ద్వారా కూడా రన్ అవుతుంది. ఓ అట్లా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఎంత అండి అది కాస్ట్? 655 మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సి వచ్చింది ఏమంటే, ఇప్పుడు 19th అనేది మాది యానివర్సరీ అనమాట. మన ఆసమ్ కలెక్షన్ స్టార్ట్ చేసేసి 1 year అవుతుంది. సో ఈ 1 year సందర్భంగా 19th నుంచి ఏప్రిల్ 30th వరకు, ఏప్రిల్ 19th నుంచి ఏప్రిల్ 30th వరకు ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఈవెన్ సింగిల్ ప్రోడక్ట్ తీసుకున్నా గానీ ఆఫర్ అనేది వర్తిస్తుంది. అండ్ అబౌవ్ 3000 చేసిన పర్చేస్ వాళ్ళకి ఒక గిఫ్ట్, 5000 అబౌవ్ చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. సో ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదేంటి మీ చేతిలో పట్టు? ఇంకోటి మినీ ఫ్యాన్ మ్యామ్. ఇలా లైటింగ్ కూడా వస్తుంది, అంటే మనం హ్యాండ్ బ్యాగ్ లో అయినా వేసుకోవచ్చు. కిడ్స్ కి అయినా పెద్దలకైనా ఎవరికైనా మనము షూట్స్ అయ్యేటప్పుడు గానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు గానీ ఇట్లా మనం పెట్టుకోవచ్చు. కలర్స్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. అవును, పిల్లలు మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పిల్లలకి ఇట్లాంటివి. పిల్లలు ఆట వస్తువేమో అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. ఇక్కడ బటన్ అడ్జస్టబుల్? ఎస్ మ్యామ్. సో ఇది కూడా చార్జబులేనా? ఇది చార్జబుల్ మేడం, పవర్ ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ ఉంటుంది. మనకి లైటింగ్ ఫస్ట్ మోడ్ 2 modes లో వస్తుంది. ఫస్ట్ మోడ్ కలర్స్ చేంజ్ చేస్తూ వస్తుంది, సెకండ్ మోడ్ హై స్పీడ్ లో వస్తుంది. మొబైల్ పెట్టుకోవచ్చు, మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. కాస్ట్ ఇది 290 మ్యామ్. 290. అండ్ అదేంటి ఏదో ఫ్యాన్ ఇట్లా చిన్న చిన్న కదా ఫ్యానేనా? ఎస్ మ్యామ్, ఇది కూడా ఒక మినీ ఫ్యాన్ అన్నమాట. ఇది 2 modes లో వస్తుంది. ఓకే, పిల్లలైనా ఆడుకునేటప్పుడు పెద్దవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చు. కిచెన్ లో అయినా మనము వంట చేసుకున్నప్పుడు అసలు ఎప్పుడెప్పుడు వంట చేస్తాం, ఎప్పుడెప్పుడు అసలు ఈ మార్నింగ్ స్కూల్స్ అప్పుడు చాలా ఇరిటేటింగ్. సో మనం వర్క్ చేసుకునేటప్పుడు కానీ కిచెన్ లో కానీ ఎలా కావాలంటే అలా మిస్ట్ అయిపోతుంది అనమాట. ఇట్లా చాలా బాగుంటది. ఇది వచ్చేసి 450 లో వచ్చేస్తుంది మ్యామ్. ఓకే, అవును. అండ్ దీంట్లో yes ma'am. ఇది ఎన్ని అవర్స్ ఉంటుంది మనకి ఛార్జింగ్? ఉంటుంది మ్యామ్, 1 hour 1.5 hour ఉంటుంది. 1 hour 1.5 hour ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 450 మ్యామ్. అబ్బా, ఎంత చాలా తక్కువ ఉంది కదా. అండ్ చూడండి, మనం పిల్లలకి ఇది బయటకి వేసి పంపించడానికి, లేదంటే ఇక బయటికి వెళ్ళినప్పుడు
ఇగో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది నాకు తెలిసి అయితే. గంట సేపు అంటే బా ఇక సమ్మర్లో 10 నిమిషాలు మనకి ఇట్లాంటి చల్ల గాలి వచ్చినా చాలా అనిపిస్తుంది నాకైతే బయట తిరుగుతుంటే. సో దాదాపు 1 hour వస్తుందట. దాంట్లో ఇంకో మోడల్ మేడం ఇది, జస్ట్ ఇట్లా మనం పైన పెట్టేసుకుని 3 modes లో రన్ అవుతుంది అనమాట. ఇది కూడా రీఛార్జబుల్, జస్ట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఇలా ఎయిర్ అనేది ఫ్లో అయిపోతుంది పైకి. ఓకే, ఇది కొంచెం ఇంకా ట్రెండీగా కనిపిస్తుంది. ఇదన్నా కొంచెం ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కానీ ఇది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటివే ఇష్టం. మన ఫేస్ కి అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 325 రూపీస్. ఓకే, ఇది ఇంకా కాస్ట్ తక్కువ దీనికంటే. ఎస్ మ్యామ్. ఓకే, 3 modes వస్తుంది, రీఛార్జబుల్. ఓకే, ఇది రీఛార్జ్ చేయొచ్చు. ఎస్ మ్యామ్, డన్. అండ్ ఇది బాగుంది కదా, 350 రూపీస్. ఎంత అండి? 325. ఇన్ కేస్ ఆఫర్ టైమ్ లో తీసుకుంటే ఇది ఎంత ఇంకా తక్కువ వస్తుంది మ్యామ్. అది 10% డిస్కౌంట్ అనేది వెళ్ళిపోతుంది, అరౌండ్ 295 అలా వచ్చేస్తుంది. అరే చూసిరా, ఇక డిస్కౌంట్ ఆఫర్లు కూడా పెట్టిరంట, చాలా బాగుంది. ఎస్, ప్రతి ఒక్క వస్తువు 10% అనేది డిస్కౌంట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, భలే ఉందండి ఇది. సో ఛార్జింగ్ ఎక్కడ దీనికి? ఇక్కడ సైడ్కి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఛార్జబుల్, ఆన్ ఆఫ్ ఇక్కడే ఛార్జింగ్ అండి ఇది. ఓకే, ఓకే, మోడ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఇందులో. 3 modes వస్తుంది. 3 modes వస్తాయి. ఓకే, ఇది కూడా 1 hour ఉంటుంది మనకి. ఓ సూపర్. సో ఎందుకు నేను ఫస్ట్ ఈ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చింది తెలుసా, ఎండలు ఫుల్గా మండిపోతున్నాయి, పిల్లలకు హాలిడేస్ కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళినా చిన్న పార్క్స్ తీసుకొని వెళ్ళినాను కానీ ఇట్లా స్వెట్ ఇట్లా వచ్చేస్తుంటే ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకని ఈ ఫ్యాన్స్ ఫస్ట్ మనం ఎట్లా క్యారీ చేసి బయటకు పోవాలనేదే నా పని అనమాట. ఇంకోటి ట్రావెలింగ్ పర్పస్ కానీ పిల్లలకి కానీ ఏదైనా డెస్క్ పైన ఇట్లా పెట్టుకోవడానికి కానీ ఇది కూడా ఫ్యాన్ కమ్ స్పీకర్ అనమాట. ఫ్యాన్ స్పీకర్. ఎస్ మ్యామ్, చూడండి ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది. స్పీకర్ బ్లూటూత్ ఉంటుంది అండ్ మనకు రేడియోనా ఎఫ్ఎం కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫ్యాన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. చూడండి, సూపర్ ఉంది ఇది కూడా. అంటే ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే మనకు సోలార్ ద్వారా కూడా ఇది ఛార్జ్ అవుతుంది. సోలార్ ప్యానల్ ఉంటుంది, సోలార్ ప్యానల్ ద్వారా ఛార్జ్ అవుతుంది. అండ్ మనకి ఏమైనా పెన్ డ్రైవ్ ఏమైనా పెట్టుకున్నా గానీ సాంగ్స్ ఇన్బిల్ట్ చేసుకుని పెట్టుకున్నప్పుడు కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. SD కార్డ్ గానీ సాంగ్స్ USB పెన్ డ్రైవ్ గానీ ఇలా పెట్టేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా మంచి ట్రిప్స్ కి వెళ్తే ఇది మంచి బాగా యూజ్ అవుతుంది. ఇంకెక్కువ వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు, ఇది ఒకటి ఉంటే చాలేమో. ఇది బాగా పెట్టేసుకొని హ్యాపీగా వాళ్ళు గేమ్స్ గానీ ఇది గానీ డాన్స్ గానీ ఏదైనా ట్రిప్స్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మల్టీపర్పస్ కాబట్టి ఎక్కువ మళ్ళీ స్పీకర్ క్యారీ చేయడం ఇంకోటి అలా ఏం లేదు. ఫ్యాన్ వస్తుంది, స్పీకర్ వస్తుంది. అవునా రే, బాగుంది. ఇది ఎంత అండి కాస్ట్? ఇది 625 రూపీస్. 685 సారీ 685 రూపీస్. ఓకే, మీకు ఆఫర్ లో తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది. అవునా, ఇది మళ్ళీ మీరు ఆఫర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత పడుతుందండి? అంటే 10% డిస్కౌంట్ పోతుంది మ్యామ్. ఓకే, మీకు అంతా అరౌండ్ ఫస్ట్ చెప్పిన ప్రైస్ కి వచ్చేస్తుంది, 620 రూపీస్ కి వచ్చేస్తుంది. సూపర్ సూపర్. చూసిరా, బుజ్జి బుజ్జి ఫ్యాన్సే, కాకపోతే చాలా కూల్గా ఉన్నాయి. ఇది ఇంకా రన్ అయితేనే ఉంది. ఇది ఇంకో ఫ్యాన్ మ్యామ్, ఇది కూడా రీఛార్జబుల్ చేసుకోవచ్చు. దీనికి కూడా హ్యాండిల్ ప్లేస్ చేసుకోవచ్చు. ఒక కనెక్టర్ ఇస్తారు, దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, ఐస్ వాటర్ వేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక స్పెషల్ మనకు రిమోట్ ఇస్తారు అనమాట. ఓకే, ఇలా రిమోట్ వస్తుంది, ఆన్ అండ్ ఆఫ్. ఆసిలేషన్ కూడా ఉంటది. మీకు లైవ్ లో కూడా పెట్టి చూపిమంటే చూపిస్తాను. ఓకే, ఇందులో వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు? ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు, కూల్ వాటర్ వేసుకోవచ్చు, లేదు అంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. అంటే ఎయిర్ అనేది ఇంకా కూల్ గా వస్తుంది అనమాట. ఓకే, చూడండి లైటింగ్ వస్తుంది అండ్ ఫ్యాన్స్ వస్తుంది. ఇలా ఆసిలేషన్ కూడా వర్క్ అవుతుంది అనమాట. స్వింగ్ అన్నమాట. ఓకే, చూసారా బుజ్జి బుజ్జి ఫ్యాన్స్ ఎంత డిఫరెంట్ మోడ్ కనిపిస్తుంది కదా. మళ్ళీ ఆ ఉన్నదే చిన్న ఫ్యాన్ అంటే మళ్ళీ దాంట్లో ఐస్ లేదంటే వాటర్ మనం వేసుకోవడానికి వాటర్ లెవెల్ కనిపించడానికి అనుకుంటే ఇది పెట్టింది. సో ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చేసిండ్రు అనమాట. ఇది కూడా చార్జబుల్ కదండి? రీఛార్జబుల్ మ్యామ్, రీఛార్జబుల్. సో ఇది కూడా 1 గంట వస్తుందా?
వస్తుంది, ఈజీగా 1 hour వస్తుంది. వస్తుంది. ఓకే, డబుల్ ఫ్యాన్స్ ఇది. మిస్ట్ ఫ్యాన్ కూడా మనకు, మిస్ట్ కూడా ఇప్పుడు మనకు చిన్నదానికి ఎలా వస్తుందో అట్లా వాటర్ వేసినప్పుడు మనకు మిస్ట్ అనేది కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్యాన్ 1 కావాలంటే ఫ్యాన్ 1 పెట్టుకోవచ్చు, ఫ్యాన్ 2 కావాలంటే ఫ్యాన్ 2 రన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి కూడా మన ఆప్షన్, 2 కావాలంటే 2, రెండు కావాలంటే 2, 1 కావాలంటే 1. ట్రెండీ గ్యాజెట్ అన్నమాట. దీంట్లో బయట మార్కెట్ లో తక్కువ ప్రైసెస్ కూడా ఉంటది మేడం. ఫస్ట్ నేను చెక్ చేసేది ఏమంటే ప్రతిదీ క్వాలిటీ చూసి తీసుకోండి అని. మన ప్రోడక్ట్స్ లో ఏమవుతుంది అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా కేటగిరీస్ తగ్గుతూ కూడా వస్తాయి అనమాట. మన దగ్గర ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తాం. ఏదైనా తక్కువ వస్తుంది, ఇది తక్కువ, సేమ్ చూసేకి అది ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అన్నట్టు చూసేకి ప్రతి ప్రోడక్ట్ ప్రతిది మీకు తెలిసిందేమండి, మార్కెట్ లో ఫస్ట్ వచ్చిందంటే సెకండ్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అటువంటిది ఏది కాకుండా ఫస్ట్ ప్రోడక్ట్ ప్రిఫర్ చేసుకోండి, మంచి క్వాలిటీలో తీసుకోవాలని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 1150 వస్తుంది. 1150 వస్తుంది. ఓకే, క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంటది. మనకు అప్వర్డ్ చేసుకోవచ్చు, దాదాపు 60 degrees వరకు కూడా మనము పైకి కిందికి లిఫ్ట్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్. అలా స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. డ్యూయల్ ఫ్యాన్ మ్యామ్. ఏదైనా సింగిల్ ఫ్యాన్ కావాలంటే సింగిల్ ఫ్యాన్ కూడా మనం, అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నాయి మేడం. ఓవరాల్ గా అసలు ఫ్యాన్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర? దాదాపు ఒక 7 to 8 ఐటమ్స్ దాకా వరకు ఫ్యాన్స్ కలెక్షన్స్ అనేది చాలా ఉన్నాయి. మీరు కూర్చుండే చూస్తే కదా నేను మొత్తం ఆల్ ఓవర్ అన్ని చూపిస్తాను. కాస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉందండి ఫ్యాన్స్? స్టార్టింగ్ మనకు అది ఇప్పుడు చెప్పాను కదా, ఇది 260 లో నుంచి 290 దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయిపోతాయి అనమాట. 600, 650, 1150, 1250 అట్లా ఫ్యాన్స్ అనేది జనరేట్ వస్తూనే ఉంటాయి అట్లా. సో ఫ్యాన్స్ కలెక్షన్ చూసేసారు కదా. ఈ ఒక్క వీడియోలోనే మనం ఫ్యాన్స్ చేయాలంటే నాకు తెలిసి ఒక వీడియో కూడా సరిపోదేమో. వీళ్ళ దగ్గర ఫ్యాన్స్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫ్యాన్స్ తర్వాత ఇక నెక్స్ట్ నేను అడుగుతానంటే ట్రావెలింగ్ పర్పస్, మీరు అన్నట్టు కిడ్స్ కి చూపిస్తాను, ట్రావెలింగ్ పర్పస్ ఫస్ట్ కిడ్స్ చూపియండి. చాలా మంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా, పిల్లలకు హాలిడేస్ వచ్చి వాళ్ళని బిజీ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి క్రేజీ ఫేస్ పజిల్ మేడం. ఇప్పుడు మనం ఒక పజిల్ ఇది ఏదైనా తీసేసి ఒక కార్డ్ ఇలా వేసాం అనుకోండి, ఇది 4 ఆడొచ్చు 4 members కి. ఈచ్ కలర్ అట్ ఏ టైం 4 members ఆడొచ్చు అనమాట. ఇది ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరికి, అంటే గ్రీన్ ఒక 4 ఉంటది, ఎల్లో ఒక 4 ఉంటది, రెడ్ ఒక 4 ఉంటది, బ్లూ ఒక 4 ఉంటది అనమాట. వాళ్ళు ఒక ప్లేస్ చేసి ఒక కార్డ్ చేసినప్పుడు దాన్ని అసెంబుల్ చేయాలి. ఈ ఫేస్ మాదిరి అసెంబుల్ చేయాలి. ఎవరు ఫస్ట్ అసెంబుల్ చేస్తే వాళ్ళు విన్నర్. సూపర్. అలా కూర్చున్న దగ్గరే ఒక గంట సేపు ఆడిపించవచ్చు పిల్లల్ని, వాళ్ళే ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు మనకంటే వాళ్ళకి ఇంకా మంచిగా తెలుస్తుంది మేడం. అవునవునవును, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కి అది పెద్ద హై టాస్క్. సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలో అర్థం కాకుండా వెయిట్ చేస్తుంటుంటారు. సో ఇట్లాంటి పజిల్ బాగా యూజ్ అవుతుంది. ఆ ట్రెండీ గ్యాజెట్. మళ్ళీ ఇట్లా మైక్స్ వస్తాయి మేడం, పిల్లలకి ఇట్లా డబల్ మైక్ వస్తుంది అనమాట. చాలా మంది సింగిల్ అని చూపిస్తుంటారు, డబల్ ఉంటది. మన బ్లూటూత్ కూడా పైర్ చేసుకోవచ్చు, కరాక మైక్ అనమాట. హలో, సో బుజ్జి బుజ్జి 2 మైక్స్. హలో హలో, అరే చూడండి ఎంత బాగుంది కదా. హలో అంటే ఇప్పుడు అందరు పిల్లలు పెద్దలు కూర్చున్నప్పుడు గానీ, మనము ఈ సమ్మర్ లో వాళ్ళు ఏదైనా ప్లేస్ గేమ్స్ ఆడుకునేటప్పుడు గానీ, ఇట్లా తంబోలా ఆడుతూ ఉంటారు, దీనికి వచ్చి ఉంటారు, అప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు గానీ ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. పిల్లలకి హాయిగా ఎంటర్టైన్, దాంతో కూడా ఆడేస్తారు. వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకొని డబల్ మైక్ అనమాట. పిల్లలు చేసుకోవచ్చు, పెద్దలు అట్లా ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి మనకు జస్ట్ ఒకటి వాయిస్ చేంజ్ కూడా అవుతుంది అనమాట. హలో హలో హలో. అరే చూసిరా, ఇది ఒక మిమిక్రీ లాగా ఉంది. మిమిక్రీ అయితే చేస్తలేరు కదా, జస్ట్ ఇంకొక బటన్ అడిగా. సో జస్ట్ బటన్ మిమిక్రీ మాత్రమే, న్యాచురల్ గా చేసేది అనమాట. వాయిస్ చేంజ్ ఓవర్ కూడా అవుతుంది అనమాట. మనకు ఆఫర్ లో ఇంకా మంచి బెస్ట్ ప్రైజే వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇచ్చేసి 525 రూపీస్ అనమాట. ఆఫర్ ఇంకా బెస్ట్ అనేది తగ్గుతుంది. డబల్ మైక్ వస్తుంది. డబుల్ మైక్. ఇది ఏంటండి చార్జబుల్? ఇది కూడా రీచార్జబుల్ చేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళు సాంగ్స్ కానీ డాన్స్ ప్రాక్టీసెస్ కానీ ఏదైనా వాళ్ళు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా డాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఇది మంచిగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. ఇలా ఒకటి ఉంది, మనీ గన్ ఉంది. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కదా, ఇప్పుడు సంగీత్ లో అలా అలా ఇట్లా మనీ ప్లేస్ చేసేయి అనమాట. ఇట్లా మనీ అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట. సంగీత్ చేసేటప్పుడు అట్లా పిల్లలు అట్లా చేసుకుంటారు కదా, ఇట్లా మనీ అనేది స్ప్లిట్ అవుతుంది. సూపర్ సూపర్.
సో ఇదేంటండి మనీ గన్? ఇది 460 వస్తుంది మ్యామ్. ఓకే, మరి ఈ మనీ పేపర్స్ ఇన్బిల్ట్ దీంట్లోనే ఉంటాయి. ఓకే, దీంట్లోనే వస్తాయి అన్నమాట. అట్లా సో జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందా? సేమ్ గన్ లాగే ట్రిక్ చేసారా, జస్ట్ ఇట్లా గన్ లాగే. చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి ఎంత? 460. పిల్లలు ఆడుకుంటారు. సంగీతే కాదు, ఇప్పుడు పిల్లలకి ఇంట్లో ఉండి ఏం పెట్టాలి అనేది పేరెంట్స్ ఎవరైనా అనుకుంటే ఇగో ది బెస్ట్ ఇదని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి పిల్లల కోసం ఇప్పుడు మస్కిటోస్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇది మస్కిటో బ్యాండ్ అన్నమాట. స్పిన్నర్ లాగా కూడా వస్తుంది, లైట్ లాగా కూడా వస్తుంది. ఈవినింగ్ టైం జస్ట్ మన వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కానీ అట్లా దీనికి ఒకసారి ట్యాగ్ చేసుకుని ఇట్లా వెళ్తే పెట్టేసుకుని వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. దీనివల్ల ఇన్బిల్ట్ వచ్చేసి మస్కిటో అది రిప్లెంట్ ఉంటుంది, అది ఏది యూకలిప్టస్ ఆయిల్ ఒకటి ఉంటుంది, మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇలా టై చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా బ్యాండ్ తిన్న ట్యాగ్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు. రివర్స్ వచ్చింది, సారీ, ఇలా పెట్టాలి. ఇలా ఇది తిరుగుతుంటుందా, స్పిన్ అవుతుంటుందా? స్పిన్ అవుతుంది, ఆడుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి అంటే ఇన్బిల్ట్ వచ్చేసి యూకలిప్టస్ ఆయిల్ మెంట్ అనేది ఉంటది కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. దోమలు కొట్టుకోకుండా ఇది హెల్ప్ చేస్తుంది. దాంట్లోనే ఇప్పుడు పిల్లలు మళ్ళీ యూకలిప్టస్ ఆయిల్ అన్నారు కదా, మరి ఆయిల్స్ ఇవన్నీ ఏంటి? మళ్ళీ ఇన్బిల్ట్ ఉంటది మేడం. ఏం దాని వల్ల అది మస్కిటో బ్యాండ్ అన్నమాట. మళ్ళీ ఇది అయిపోవడం, దాన్ని మనం చేసుకోవడం అట్లేం లేదు. ఓకే, బాగుంది కదా. పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్పిన్నర్ అనుకుని పెట్టించుకుంటారు. మనం పేరెంట్స్ చాలా సేఫ్టీగా ఉంటారు కాబట్టి మస్కిటోస్ అని మనకు అర్థమవుతుంది, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇగో స్పిన్నర్ ఉంది కాబట్టి అది స్పిన్ కాబట్టి ఏదో గేమ్ అని అనుకుంటుంటారు. సో కాస్ట్ ఎంత అండి ఇది? 100 రూపీస్. 100 రూపీస్, ఓన్లీ 100 రూపీస్. ఆఫర్ లో అంటున్నారా, ఇన్ జనరల్ చెప్తున్నారు? ఇన్ జనరల్ 100 రూపీస్. ఇన్ జనరల్ 100 అంటే చూడండి, ప్లే యాక్టివిటీ కూడా ఏం రావట్లేదు, మీరు 100. ఇది వచ్చేసి ఓన్లీ 90 రూపీస్ మేడం. ఇది మస్కిటో ప్యాచెస్ అన్నమాట. 36 ప్యాచెస్ ఉంటాయి. 36 ప్యాచెస్ ఏమంటే ఒక ప్యాచ్ ఈవెన్ తీసేసి మన చున్నీకి కానీ, దుపట్టాకి కానీ, లేకపోతే జెంట్స్ టీ షర్ట్స్ కి కానీ, పిల్లలకి ఏదైనా షర్ట్స్ కి కానీ, స్కర్ట్స్ కి కానీ పెట్టేసి వాళ్ళు ఆడుకున్నప్పుడు కూడా మనకి ఏం రాదు, మస్కిటోస్ అనేది రాకుండా హెల్ప్ చేస్తుంది ఇది. ఇది సో అందుకని ప్యాచెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే ఇది ప్యాచ్ లాగా కూడా కనిపించదు. అవును మేడం, ప్యాచ్ అనేది స్టిక్కర్ లాగా, ఇది జస్ట్ ఇలా తీసేసి రిమూవ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇన్బిల్ట్ వచ్చేసి 36 ప్యాచెస్ ఉంటాయి. ఓహో, 90 రూపీస్ అండి. 90 రూపీస్ మ్యామ్. ఓ సూపర్. సో చూసిరుగా, మాక్సిమం మీకు అందరికి కూడా పేరెంట్స్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మస్కిటో ప్యాచెస్ తెలిసిందే. కాకపోతే ఇక్కడ డిఫరెంట్గా ఏమున్నాయి అంటే ఇగో ఫ్రూట్, ఐస్ క్రీమ్స్, వీటితో పాప్కార్న్స్, వీటితో ఇస్తే ఏంటంటే ఆ స్టిక్కర్ పెట్టుకున్నా కూడా పిల్లలకి అది మస్కిటో ప్యాచ్ అని తెలియదు, పెట్టుకొని పిల్లలు కూడా పెట్టి పంపించేయచ్చు అనమాట. సో అదేంటండి? ఇది వచ్చేసి పిగ్గీ బ్యాంక్ మేడం. ఇప్పుడు అంటే పిల్లల దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ మామూలు డబ్బులు అనేది ఎప్పుడైనా ఉంటే అనవసరం ఖర్చు అయిపోతూ ఉంటది. సో 1 lakh ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. 1 lakh అమౌంట్ ఒక్కసారి సేవ్ చేయాలంటే కష్టం కదా. సో దీని వల్ల 1 lakh అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనము అంటే 50 రూపీస్ కానీ, 200 రూపీస్ కానీ, 500 రూపీస్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉన్నప్పుడు ఇది టిక్ వేసేసి టిక్ చేసేసామంటే గన అది దీంట్లో జమ అవుతూ వస్తుంది అనమాట. మనం తీసుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఇక్కడ కింద స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ తీసి ఓపెన్ చేస్తేనే వస్తుంది అమౌంట్. ఓకే, మళ్ళీ ఇప్పుడు తీసిన తర్వాత పెట్టడానికి వస్తుందా? అది స్క్రూస్ చేసేస్తే అయిపోతుంది, అంటే సింగిల్ యూజ్ కాదు? లేదు, రీయూజబుల్. పక్కన బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు రోల్ చేసేసుకోవచ్చు, అలాగే కాయిన్ వైస్ అయినా అట్లయినా వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏ అమౌంట్ వేసామో దానికి టిక్ చేస్తూ వస్తే గన మనకు తెలియకుండానే 1 lakh అనేది జమ అవుతుంది. ఇదెంతండి కాస్ట్? అది ఓన్లీ 390 మ్యామ్. 390 రూపీస్. అవును, ఇక్కడ రేట్ కూడా ఉంది. సో ఆఫర్ ప్రైస్ లో తీసుకుంటే ఇది ఇంకా మనకి 350 అలా ఉండదు. 350 రూపీస్ అరౌండ్ వచ్చేసి. చూసిరా ఎంత బాగుంది. ఇగో ఇదేంటి, వుడ్ అండి మెటీరియల్? వుడ్ మేడం. ఓకే, పిల్లలకి ఎవరైనా ఇట్లాంటి సేవింగ్ అలవాటు చేయాలి గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటది. గిఫ్టింగ్ పర్పస్ కూడా తెలియకుండానే మళ్ళీ సేవింగ్ స్కీమ్ ఇచ్చేస్తే క్వాలిటీ కూడా బాగుంటది. చూడండి, బాగుందండి. ఇప్పుడు ఇదేమో మీరు చెప్పినట్టు తీసి మళ్ళీ పెట్టొచ్చు, దీనిపైన ఏదైనా పెన్స్ ఏమైనా ఇస్తారా? అంటే ఎరేజర్ దీంట్లో ఏమి ఉండదు మేడం. మనం పెన్సిల్ కానీ లేకపోతే రీయూజబుల్ మార్కర్స్ ఉంటాయి కదా, అట్లయినా మార్క్ చేసుకొని ఎరేజ్ చేసుకోవచ్చు. వైట్ ఎరేజర్ తో అట్లా ఎరేజ్ చేసినా గానీ మళ్ళీ మనకు రీయూజబుల్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ అట్లా కాదు అనుకున్నా ఇగో సెకండ్
ఇటువైపు కూడా ఉంది మేడం. ఈవెన్ పిల్లలనే కాదు మేడం, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ గా తెలియకుండానే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక మదర్ ఒకసారి వేస్తారు, ఫాదర్ ఒకసారి వేస్తారు, కిడ్స్ ఒకసారి వేస్తారు, ఎవరి దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళు వేసుకుంటూ వస్తే కన్నా తెలియకుండానే విత్ ఇన్ 1 month 2 months లోనే మనకు జనరేట్ అవుతుంది. అవును, ఈ విషయం అయితే వాస్తవమేనండి. చూసిరా మనీ బ్యాంక్. సో దాని కాస్ట్ కూడా చెప్పేశారు తను. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ మేడం. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి రిలాక్స్ గా హ్యాపీగా మూవీస్ కి వెళ్ళాలి ఇక్కడ అక్కడ అని అనుకుంటారు. కానీ ఇంట్లోనే మనము దీంట్లో 32 inches దగ్గర నుండి 120 inches వరకు ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ స్లాబ్ పైకి కూడా ప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా పెన్ డ్రైవ్స్ ఉంటాయి, పెన్ డ్రైవ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా 360 degrees అనమాట, రొటేట్ అవుతుంది. వాల్ కైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓకే, వాల్ కి కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు క్లారిటీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. ఎస్ మ్యామ్, స్క్రీన్ అడ్జస్ట్. చాలా మంది మార్కెట్ లో తక్కువ ప్రైస్ వస్తుంది మేడం, కానీ నేను అదే అంటున్నా, ప్రతిదీ చెక్ చేసి తీసుకోండి అనేసి చెప్తున్నాను. ప్రైస్ ని పట్టించే క్వాలిటీ ఉంటది, అది పిండి కొద్ది రొట్టె అంటారు కదా, సో దాన్ని పట్టించే మనది ఏదైనా ఉంటది అనమాట. ఇదేంటండి కాస్ట్? ఇది మనము చేసేది 5500 వస్తుంది మేడం. ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి మనకు 5K కల్లా వచ్చేస్తుంది. ఓకే, అట్లా. అంటే కొన్ని వచ్చినప్పుడు, అంటే తక్కువ ప్రైసెస్ వచ్చినప్పుడు కానీ మనకు పెన్ డ్రైవ్ సెక్షన్ అన్నా పని చేయదు, SD కార్డ్ అన్నా పని చేయదు, లేకపోతే GB అన్నా తక్కువ ఉంటది. సో అట్లా మనకు ఇది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇది మంచిగా మూవ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి వాళ్ళకు పిల్లలకే ఇది వచ్చేసి VR అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మూవీస్ 3D మూవీస్ కానీ జాయ్స్టిక్ కూడా వస్తుంది. గేమ్స్ కానీ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని 3D మూవీస్ జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోవడమే. జస్ట్ ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐ లెన్స్ కానీ ఇక్కడ మూవీ ఇది కానీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ కోసం కూడా జాయ్స్టిక్ లాగా జస్ట్ ఇలా పెట్టేసుకొని హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా ఇలా పెట్టేసుకొని వాళ్ళు ఎవరికి ఏ డిస్టర్బెన్సెస్ లేకోకుండా హ్యాపీగా ఇంట్లోనే 3D మూవీస్ కానీ అట్లా వీళ్ళు ప్లేస్ చేసుకుని ఆడుకోవచ్చు. అట్లా సూపర్. సో ఇదేంటండి కాస్ట్? ఇది వచ్చేసి 4000 అట్లా వస్తుంది మేడం. 4000 4500 ఆ రేంజ్ లో వస్తుంది. సూపర్. సో ఇంకేం ఉన్నాయండి? అవేంటి ఇంకా చూపిస్తాను. ఇది కూడా పిల్లలకి ట్రావెలింగ్ అయ్యి కానీ ఎక్కడైనా కానీ ఇది ఏదనుకుంటున్నారు చెప్పండి? లగేజ్ బ్యాగా? లగేజ్ బ్యాగ్. ఇది ఒక మినీ స్టూల్ మేడం. ఓ, స్టూల్ చూసేసారా? ప్యాక్ చేసి మరి పెట్టేశారు. ఇలా వచ్చేస్తుంది, ఓపెన్ చేస్తే ఇలా స్టూల్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అరే, మీరు కూడా కూడొచ్చు. అప్ టు 100 kgs వరకు, ఇది 120 kgs వరకు ఇది హోల్డ్ చేస్తుంది. కూర్చో. ఓకే, చూసిరా ఎంత బాగుంది. ఓ, సో నేను చూసి అసలు ఫస్ట్ అది బ్యాగ్ ఇట్లా ఏదైనా ఉందేమో దాన్ని పెట్టడానికి అని అనుకున్నా. భయంగా కూర్చుంటున్నా కానీ ఇదైతే 120 kgs వరకు హోల్డ్ చేస్తుంది మేడం. 120 నేనైతే లేను, కాకపోతే కంఫర్టబుల్ గా ఉంది కూర్చోడానికి. ఓకే, మనం ఏదైనా ట్రిప్స్ టూర్స్ కి తీసుకెళ్తే ప్రత్యేకంగా పిల్లలతో ఎక్కడికైనా షాపింగ్ కూడా తీసుకెళ్ళినా కూడా అట్లా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. బిగ్ షాపర్ లాగా. అవును, ఇదో పెద్ద వెయిట్ కూడా లేదు. జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకొని ఈవెన్ హ్యాండ్ బ్యాగ్ లో ఏదైనా హ్యాండ్ బ్యాగ్ లో అయినా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే సింగిల్ పర్సన్స్ ఎవరైనా వెళ్తున్నప్పుడు పిల్లలకి సీట్ లేనప్పుడు జస్ట్ అట్లా తీసేసి అట్లా కూర్చోబెట్టేసి మళ్ళీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అరే చాలా బాగుంది. ట్రావెలింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చైర్ కూడా అట్లే ఉంది. సో ఇవేంటండి? ఈ 625 రూపీస్. 625. ఓన్లీ 625. ఓన్లీ 625 రూపీస్ అట. ఎస్ మ్యామ్, చాలా చాలా తక్కువ ఉంది. ఎందుకు ఆఫర్ అని ఇస్తున్నారు లేదంటే రెగ్యులర్ రేట్ అయితే? మన ప్రైజెస్ ఆన్లైన్ కన్నా తక్కువ ఉంటాయి మేడం. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది. క్వాలిటీ వైజ్ కూడా హెవీగా ఉంటుంది. సో మన కోసం కలెక్షన్స్ ఈ 1 year కి ఇంత సక్సెస్ సాధించింది. సో ఇది ఆఫర్లో తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువ పడుతుంది. ఎస్ మ్యామ్, సింగిల్ 625. ఎస్ మేడం. ఓ మై గాడ్. సో ఈ హైట్ ఇంతే ఉంటది, ఇంకా కొంచెం పెద్దవి వేరే స్టూల్ వస్తుంది. ఆ స్టూల్ అనేది వేరు. సో ఇట్లా అన్నమాట.
చాలా బాగుందండి, కానీ కాస్ట్ చాలా తక్కువ ఉంది 625 అనేది. నేను 625 అంటే ఇంకేమైనా తప్పు చెప్తున్నారని మళ్ళీ మళ్ళీ అడిగాను. లేదు 625, ఓన్లీ 625 రూపీస్ లో ఇది చైర్ అనేది అవైలబుల్ వస్తుంది. ఇంకోటి ట్రావెలింగ్ కోసం ఇలా స్టూల్ కూడా వస్తాయి అన్నమాట. స్టూల్స్ కూడా మనము తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఈవెన్ మెట్రోస్ అయినా ఎక్కడైనా ఇట్లా స్టూల్. ఇది ఒక 100 kgs వరకు ఇది కూడా హోల్డ్ చేస్తుంది. అండ్ 3 సైజెస్ వరకు వస్తుంది అనమాట. ఇట్లా ఓకే చూడండి, ఇట్లా హోల్డ్ చేయొచ్చు. ఇట్లా ఇది ఒక హైట్, అంటే కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికైనా ఇది ఒక హైట్. ఓకే ఇట్లా ఏం కూర్చున్నా ఏం కాదు మేడం. అట్లా సూపర్. కూర్చోండి. సో ఈ కాస్ట్ ఇదెంతండి? ఇది 550 వస్తుంది. 550 రూపీస్. ఎస్ మ్యామ్. చూసారా 3 సైజెస్ లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. కూర్చోమని అయితే చెప్తున్నారు, కూర్చున్న తర్వాత చెప్తా పరిస్థితి ఏంటంటే. నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. ఈవెన్ మెట్రోలో అయినా హ్యాంగ్ చేసుకుని తీసుకొని వెళ్ళచ్చు మేడం. ఎక్కడ మెట్రోలో అసలు సీటే ఉండదు. హ్యాపీగా ఇలా జర్నీ పర్పస్ కి తీసుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళకైనా తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే ఇట్లా హ్యాండ్ బ్యాగ్ తిన్న వేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది కదా, దాన్ని ఎట్లా క్యారీ చేయడం కూడా చెప్పేస్తున్నారు. ఇలా హ్యాండ్ బ్యాగ్ తిన్న వేసేసుకోవచ్చు. ప్రోడక్ట్ అంటే కూడా దాన్ని ఎట్లా క్యారీ చేస్తే బాగుంటది అనేది ఐడియాలజీ ఉంది కదా, అది చాలా బాగుందండి. అంటే మంది కమ్యూనిటీ గ్రూప్ ఒకటి వస్తుంది మేడం. ఇన్స్టా గ్రూప్ ఒకటి ఉన్నాయి, ఇన్స్టా పేజ్ ఉంది, కమ్యూనిటీ గ్రూప్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో ప్రతి దాంట్లో మేము చెప్తూ ఉంటాం ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవ్వాలి అనేసి. ఇన్స్టా పేజ్ లో కానీ కమ్యూనిటీలో కానీ విత్ ప్రైజెస్ తో కూడా మెన్షన్ చేస్తుంటాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ పీస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా మనం డెలివర్ చేస్తాం. ఓకే, ఏమైనా సింగిల్ పీస్ అనేది నచ్చిందంటే షిప్మెంట్ అనేది ఎక్స్ట్రా. అలా డన్. నెక్స్ట్ ఏమున్నాయండి? ఇది జ్యూసెస్ మ్యామ్. సమ్మర్ కి సంబంధించి ఇట్లా మనం ఇంట్లోనే స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇది మినీ స్క్వీజర్ అన్నమాట. అంటే దానిమ్మ గానీ బత్తాయి గానీ నిమ్మరసం గానీ జస్ట్ దీని మీద పెట్టి ఇలా చేసేసి ఇట్లా ఒత్తేస్తే ఆ స్క్వీజ్ అయిపోతుంది రసం. ఓకే, ఇది ఓన్లీ 160 రూపీస్. అట్లా ఈజీ క్యారియబుల్. తీసుకెళ్ళాలన్నా కూడా చాలా ఈజీ, హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా జ్యూసెస్ అనేది చాలా ఉన్నాయి వస్తాయి. మినీ జ్యూసర్ అయితే ఇది కూడా మినీ జ్యూసరే అన్నమాట. ఇది ఓన్లీ 650 రూపీస్ అరౌండ్. ఇది కూడా చార్జబుల్? రీచార్జబుల్ మ్యామ్. ఓకే ఓకే. ఆఫ్ చేయొచ్చు. సేమ్ ఇది ఫస్ట్ చూస్తుంటే ఏదైనా కంటైనర్ చూపిస్తున్నారేమో అనుకున్నా, కానీ చూసిన తర్వాత అర్థమైంది ఇది కంటైనర్ కాదని. అంటే మనం ఇది చేసిన తర్వాత కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇందులో? ఎస్ మ్యామ్. స్టోర్ చేసుకోలేము మనం, తీసుకుని స్ట్రా పెట్టుకొని తాగొచ్చు. ఇక్కడ ఇక్కడ స్ట్రా ఉంటది, స్ట్రా పెట్టేసి తాగేసి. ఓకే. జ్యూసర్ కమ్మా అది గ్రైండర్ అన్నమాట. అట్ ఏ టైం రెండు కూడా ప్లేస్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రెస్ చేసి కిందది గ్రైండ్ అవుతుంది. మనకి ఏదైనా జ్యూస్ కావాలంటే అట్లా జ్యూస్ కూడా గ్రైండ్ అవుతుంది అనమాట. లేదు మనకు జ్యూస్ గ్రైండ్ కావాలన్నా అలా అయినా మనము ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నీమా గ్రైండర్ కమ్ జ్యూసర్ అనమాట ఇది. ఓకే, అలా. సో ఎంతండి అది కాస్ట్? ఇది వచ్చేసి మనకి 950 వస్తుంది మేడం. ఓహో, 950. ఆఫర్ తీసేస్తే మనకు అరౌండ్ 899 కంతా వచ్చేస్తుంది. ఆ గిన్నె కూడా తీసేయడానికి ఉంటుందా? లేదు, రాదు గిన్నె రాదు. ఏమైనా పొడులు గానీ అట్లా గానీ మనము మిక్సీ లాగా వేసుకోవచ్చు. 2 in 1 అన్నమాట. ఇది చార్జబులా లేదంటే డైరెక్ట్ పవర్? ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఒక టైప్ ఆఫ్ జ్యూసర్ చెప్పాము. అండ్ ఇది ఒకటి అనమాట టంటనా జ్యూసర్ అనమాట. ఇది కూడా మనకు ఓన్లీ 650 రూపీస్ లో వచ్చేస్తుంది. ఇది కూడా మనకి రీచార్జబుల్ మోడే. ఓకే. 1500 ml వరకు దీంట్లో చేయొచ్చు. మీకు ఆన్లైన్ ప్రైస్ 1500 వరకు ఉంటది, కానీ మన దగ్గర ఓన్లీ 650 రూపీస్ కి వచ్చేస్తుంది. అలా జ్యూసెస్ లో కూడా రకాలు వస్తుంటాయి మేడం. ఇంకా ఇది కూడా పిల్లలకి సమ్మర్ లో గానీ ఇక్కడ ఆడుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట. మనం ఏం పలికితే అది పలుకుతుంది. వాయిస్ చేంజ్ కూడా అవుతుంది. హలో హలో హాయ్. Hello. How are you? Fine. హలో. వాళ్ళకు చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. ఎంతండి ఇది? 350.
ఓ సూపర్. ఇది చార్జబుల్ ఏంటి దీని యూస్? రీఛార్జ్ చార్జ్ చేసుకోవచ్చు మనం. కింద ఇక్కడ మనకు బటన్ ఉంటది, ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంటది. ఇక్కడ చిన్న చిప్ లాగా ఉంటది, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు. మేల్ వాయిస్ మేల్ కి, ఫిమేల్ వాయిస్ ఫిమేల్ కి, పిల్లల వాయిస్ అట్లా చేంజ్ అవుతూ వస్తుంది. వేరియేషన్ ఇందులో కూడా వేరియేషన్ ఉంటది. ఎస్ మ్యామ్. సో ఎంత అన్నారు? 350 రూపీస్ వాచ్ అట్లా. ఇలా డ్రోన్స్ ఉంటాయి, షూటింగ్ కెమెరాస్ లాగా. ఓకే. పిల్లల క్రియేటివిటీ సమ్మర్లో మనం ఏదైనా వాళ్ళకి కొంత క్రియేటివ్గా ఇవ్వాలి, వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి ఇట్లాంటి కిట్స్ ఇస్తే బెటర్ ఏమో. ఇట్లా సెట్ చేసుకోవాలి మ్యామ్. మనము వాళ్ళు షూట్ చేసుకోవడానికి క్యామ్ అనేది కూడా ఉంటుంది ఇన్బిల్ట్ ఇక్కడ ఫ్రంట్. సో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, మనకన్నా వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇది కూడా చార్జబుల్ ఏంటి దీన్ని? చార్జబుల్ మ్యామ్. ఓకే, రీఛార్జబుల్ అని. ఓకే. ఎంత అండి ఇది డ్రోన్? ఇది వచ్చేసి మనకు 2300 అలా వస్తుంది. ఇది కూడా పిల్లలకి సమ్మర్ గేమ్ లాగానే ఇన్బిల్ట్ వచ్చేసి మనకి 520 గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంట్లోనే కూర్చొని ఆడొచ్చు. టీవీకైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని గేమ్స్ ఉంటాయండి? 520 గేమ్స్. అంటే స్క్రీన్ ఎఫెక్ట్ కాకోకుండా ఇక్కడే స్క్రీన్ ఉంటది, ఇక్కడ ఈ స్క్రీన్ మీదనే ఆడుకోవచ్చు అన్నమాట. ఓకే, లేదంటే టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు వయా బ్లూటూత్. ఆక్స్ ఉంటది మేడం, ఆక్స్ కేబుల్ ఉంటది. ఆక్స్ కేబుల్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 999 కే వచ్చేస్తుంది. ఓ సూపర్. సో 520 గేమ్స్. ఎస్ మ్యామ్. 999 కి. ఎస్ మ్యామ్. సో ఇట్లాంటివి కొంత ఎంటర్టైన్ చేయడానికి ఉంటాయి పిల్లల్ని. ఎస్ మ్యామ్. ఇది లైట్ అన్నమాట. నైట్ టైమ్స్ అయినా అట్లా వేసేసుకోవచ్చు. పిల్లలకైనా పార్టీస్ లో అయినా, పూజాస్ డెకరేషన్స్ అప్పుడైనా కానీ ఎక్కడైనా మనకు లైట్ అనేది స్ప్లిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో బబుల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు అంతా కూడా సీలింగ్ పైన. ఎస్ మ్యామ్. ఎక్కడ కావాలంటే అట్లా మనం ట్విస్ట్ చేసుకోవచ్చు. బల్బ్, పార్టీ బల్బ్ లాగా మనం ట్విస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, కిందికైనా. బాగుంది. ఎంతండి ఇది కాస్ట్? ఇది ఓన్లీ 250 రూపీస్. 250 రూపీస్. ఇది కూడా చార్జబులేనా? లేదు, పవర్ మేడం. జస్ట్ సాకెట్ లోకి మనకు పెట్టాలి. ఆప్షన్ ఇంకా అంటే ఇప్పుడు మనం ప్రతి చోట సాకెట్ ఒక్కొక్కసారి ఉండదు అందుబాటులో మనకి. పవర్ బ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ అయినా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సూపర్. సో ఇదన్నమాట స్మార్ట్ గ్యాడ్జెట్స్. సో ఇంట్లో మీకు ఎన్ని నచ్చాయో నాకైతే తెలియదు. నాకైతే మ్యాక్సిమం మనం ఈజీగా క్యారీ చేయడానికి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక ట్రిప్కి ఏమైనా తీసుకోవాలంటే ఇవి మాత్రం బాగా యూజ్ అవుతాయి. అండ్ స్పెషల్లీ ఫర్ ద కిడ్స్కి సమ్మర్కి బయటికి పంపాలి అంటే మీకు కూడా తెలుసు పేరెంట్స్కి ఎంత హెడేక్ ఉంటుంది వాళ్ళతోటి. సో వాళ్ళ కోసం ఫ్యాన్స్ కావచ్చు, లేదు ఇంకా బయటికి ఎందుకు పంపాలి, చాక్లెట్ లాగా వాళ్ళకి డైరీస్ లాగా చాక్లెట్ డైరీస్ ఉంటాయి, ఎరేజర్స్ కానీ చిన్న చిన్న ఎరేజర్స్ కానీ అట్లా మనకు 20 రూపీస్ 30 రూపీస్ లోనే కూడా వస్తాయి అన్నమాట. వాళ్ళు హాయ్ బాయ్ చెప్పేస్తారండి హాలిడేస్ లో. మళ్ళీ పేరెంట్స్ అది ఎప్పుడు తీసుకోవాలంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇది కూడా చిన్న మినీ చాక్లెట్ డైరీ మాదిరి. జస్ట్ ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తుంది చూడండి. ఎంతండి ఇది? ఇది వచ్చేసి మనకు ఓన్లీ 135 రూపీస్. ఓ సూపర్. చూసారా, హ్యాస్టిస్ చాక్లెట్ లాగే ఉంది కానీ చాక్లెట్ కాదు ఇది. దీంట్లో క్రీమ్ చాక్లెట్స్ లాగా, అట్లా మిల్కీ చాక్లెట్స్ లాగా అట్లా కూడా ఫ్లేవర్స్ మారిపోతుంటాయి. ఓకే. సో ఇదన్నమాట. ఇట్లా ఎరేజర్స్ కూడా తెచ్చారు. ఇదేం? ఓరియో ఎరేజర్స్. ఓరియో బిస్కెట్ విన్నాం, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చూసాం. ఇప్పుడు ఏంటి మీరు ఎరేజర్ చూపిస్తారా? ఎరేజర్ ఉంది మేడం. ఎరేజర్ ఓరియోలోకి తెచ్చేసారా? ఎస్ మ్యామ్. ఓరియో బిస్కెట్, ఐస్ క్రీమ్స్, ఫ్లేవర్స్ విన్నాం కానీ ఇప్పుడు ఓరియో ఏకంగా ఎరేజర్స్ కూడా వచ్చేసాయంట. ఎందుకంటే పిల్లలకు ఓరియో అంటే అంత ఫేవరెట్ అయిపోయింది మరి. సో ఓరియో ఎరేజర్ ఎట్లుందో చూద్దాం. ఎంతండి అది కాస్ట్? ఇట్లా 60 రూపీస్ మ్యామ్. ఇప్పుడు ఈ లేయర్స్ కూడా ఎరేజరేనా? అంతే ఎరేజరే. ఓహో, ఇది కూడా ఎరేజరే. ఎరేజరే మ్యామ్. మొత్తం ఎరేజరేనా? ఎస్ మ్యామ్. మళ్ళీ ఇందులో కూడా ఫ్లేవర్స్ ఇస్తారా? బిస్కెట్ కలర్ ఒకటి లేదు, కాకపోతే హ్యాస్టిజిగా ఓరియో క్రీమ్ కలర్స్ అనేది డిఫర్ అవుతూ ఉంటాయి. అవునా? ఇందులో కలర్స్ కూడా ఇచ్చేస్తారనమాట. హ్యాస్టిజ్ ఓరియోలో కూడా వస్తుంది. ఎంత? 60 రూపీస్. 60 రూపీస్ అంటే ఓరియో బిస్కెట్ కాదు, ఓరియో ఎరేజర్ అనమాట. ఇగో ఎరేజర్ అని రాశారు కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. సో ఎరేజర్ అని అయితే ఇండికేట్ చేశారు. సో ఇదనమాట స్మార్ట్ గ్యాడ్జెట్ మన బడ్జెట్లో. అండ్ ప్రత్యేకంగా మనం ఎవరైనా
ట్రిప్స్కి పోయినా అండ్ పిల్లల్ని బయటికి పంపించాలంటే వాళ్ళకి ఎట్లాంటి మనం అంటే సన్ స్క్రీన్ లోషన్స్ రాయడం, తర్వాత ఈవినింగ్ టైం అయితే ప్యాచెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటి ప్రిపరేషన్తో పాటు పిల్లల్ని అండర్ వన్ రూఫ్ ఒక 4-5 పిల్లల్ని కూర్చొని ఏదైనా ఆడించాలి అంటే కూడా అట్లాంటి గేమ్స్ కూడా మీకు చూపించారు అనమాట. సో అది స్మార్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దాంతోపాటు మనం ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లగేజ్ చాలా తక్కువ ఉండాలి అని అనుకుంటాం. సో తక్కువ ఉండాలి లగేజ్ అంటే స్మార్ట్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయాల్సిందే. సో కూడా ఉన్నాయి. సో ఇంకొన్ని కూడా మనం విజువల్స్లో చూసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ గ్యాడ్జెట్స్ మనం చూసినాం అనుకో మీకు కూడా వీడియో చూడడానికి కూడా మస్తు బోర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ప్రవాహం, ఒక సముద్రం అన్నా కూడా తప్పేం లేదేమో. తీసినా కొద్దీ చెప్తూనే ఉంది, తీసినా కొద్దీ చెప్తూనే ఉంది, అడిగినా కొద్దీ చూపిస్తూనే ఉంది అనమాట. ఇప్పుడు ఫ్యాన్లు అడిగినాం అనుకో ఒక 70 ఫ్యాన్స్ అంటుంది, ఎరేజర్స్ అడిగినాం అనుకో ఒక 200 ఎరేజర్స్ అంటుంది, జ్యూసర్స్ అడిగినాం అనుకో అది ఒక 100 చెప్తారు. సో ఇవన్నీ చూసి మీకు కూడా బోర్ వస్తుంది. సో అందుకనే కొన్ని మన బడ్జెట్లో ఉండేవి మనం ఈజీగా యూజ్ చేసేవి మాత్రం మనం చూపించినాం అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా దొరుకుతాయి మనకి, దట్టు స్మార్ట్ వేలో మనం యూజ్ చేసుకోవాలి. సో అదనమాట స్మార్ట్ గ్యాడ్జెట్. అండ్ దాంతోపాటు సమ్మర్ స్పెషల్గా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళ కోసం స్పెషల్ వీడియో.